మహాదేవ శ్రీమాత్రే నమః. మీనరాశి ప్రేక్షకులకు ఆగస్టు నెలలో 2026లో ఏ విధంగా ఉండబోతోంది? గురువుగారు ప్రతిరోజు ప్రతి నెల చెప్తున్నారు, మాకేది మంచి జరగట్లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. అది మీరు అనుకుంటున్నారు మాత్రమే. నిజంగా ఏం జరుగుతుంది అనేటువంటిది నా దగ్గరికి ఎంతమంది వచ్చారో వాళ్ళకు తెలుసు. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీరు రాసి పెట్టుకోండి అని చెప్తున్నా. ఎందుకు? 2022 ఆగస్టు నుండి 2023, 24, 25, 26 ఈ రోజు వరకు కూడా అంతకు ముందు సంపాదించుకున్న సంపద వేరు, ఆ సంపద మొత్తం పోగొట్టుకున్న సంవత్సరాలు ఇవి. ఇది అవునా కాదా? కామెంట్ చేయండి. అరే, ఎందుకు తొందరపడ్డారు? ఎందుకు పెట్టుకున్నారు ఆ బిజినెస్లో? లేదా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఎవరు వారు కలిసింది? వారు కలిసి మీకేం చెప్పారు? ఇట్టి విషయాలను మీరు ఎట్లా నమ్మారు? 2 కోట్లు, 1,50,00,000, 70 లక్షలు, 80 లక్షలు, 40 ఆవులను తెచ్చిరట ఒకళ్ళు. 40 ఆవులను తెచ్చి డైరీ ఫామ్ పెడితే మొత్తం దగ్గర దగ్గర ఒక 10-12 చనిపోయారు. పెద్ద ఎత్తున లాస్. ఏదన్నా చేసే ముందు మా గ్రహస్థితి ఎట్లా ఉన్నది, మా గ్రహచారం ఎట్లా ఉన్నది, మేము అసలు ఈ బిజినెస్ పెట్టచ్చునా, మేము ఈ యొక్క జాబ్ చేయొచ్చునా, మాకు జాతకరీత్యా ఇది ఉన్నదా, దేనికి డబ్బులు ఉంటే ఎందుకంత తొందరపడతాం? మీకు అందరికి ఎవరికి ఎంతమంది అంటే నేను 25 రోజులు ఆయన అసలు షూట్ చేయక 25 రోజుల నుండి సుమారుగా ఒక 100 మంది వచ్చారు నా దగ్గరికి. 100 మంది కేవలం ఈ మీనరాశి జాతకు. 100 మంది ఎక్కడెక్కడి నుంచో రావడం జరిగింది. వారి సమస్యలు వింటే నేనే షాక్ అయిపోయాను. ఎట్లా నమ్మి డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా నమ్మి ఫోన్ మాట్లాడారు. ఫోన్ మాట్లాడితే కూడా ఆ ఫోన్ స్క్రీన్ షాట్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేసేటోళ్ళు ఉన్నారు. ఏం చెప్పొస్తుంది ఎవరికి? ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సందర్భాలు మన దాన్ని ఏమంటారు, ఎంగేజ్మెంట్ అయి వివాహం జరిగేటువంటి ఒక సందర్భం. ఇక ఎంగేజ్మెంట్ అయి వివాహం జరిగేటువంటి సందర్భంలో నాకు ఈ వివాహం వద్దని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నిజంగా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క సినిమా కథ లాగా ఉన్నది నాకు. ఈ యొక్క మీనరాశి వాళ్ళు లోన్ ఇస్తా అని చెప్పి ఎవరికో లక్షలు డబ్బులు ఇస్తా లోన్ రాలేదు, ఏం రాదు. భూమి అమ్ముదామంటే భూమి అమ్ముడుపోవటం. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఎన్నో జరిగిపోయింది. ఇదే 2022 ఆగస్టు నుంచి ఉద్యోగం లేక కొన్ని ఉద్యోగాలు చేసి డబల్ డ్యూటీలు చేసి 20 లక్షలు అప్పుంటే ఎంత అమౌంట్ అంత పంపిస్తే మళ్ళీ అంతకంత డబల్ అవుతుంది. మరి ఇట్టి సందర్భము, ఇట్టి సిచ్యువేషన్స్ అన్నీ మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. మరి ఎందుకు అట్లా అవుతుంది? 1-2 సార్లు మీరు చెక్ చేసుకుంటే, అందుకే చెప్తున్నా, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత. మరి ఇప్పుడు పంచమ స్థానంలో గురువు వచ్చింది, చాలా అద్భుతంగా ఉండాలి. లేదు, ఇంకా టెన్షన్ పెరిగింది ఈ యొక్క మీనరాశి వారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఆగస్టు నెలలో కొంత మార్పు మాత్రం ఉంది. ఏదో ఒక్క చిన్న పని ముందుకు వెళ్ళబోతున్నది, చిన్నది అట్లా. ఉద్యోగంలో మార్పులు చేర్పులు, కొంత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే పరిస్థితి ఉంది. ఆరోగ్యం కొంత కుదుటపడే పరిస్థితి ఉంది. రావాల్సిన ధనం వచ్చేటువంటి యోగం కనబడుతూ ఉంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంతమేర. ఇక సొంత ఇంటి కళ నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. భూ సంబంధిత పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతాన అవకాశాలు గోచరిస్తున్నాయి. సో ఇంకా అదేవిధంగా శత్రువులపై విజయము అని చెప్పి అనుకోవచ్చును. అదేవిధంగా ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే,
వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం ఒక అత్యంత అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకోండి. సో ఎవరైతే స్టమక్ రిలేటెడ్ కానీ కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు పడేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్ద మొత్తంలో ఇబ్బందులు కూడా ఉన్నవి. రాబోయే రోజులలో 2027లో హార్ట్ స్ట్రోక్ కావచ్చును, యాక్సిడెంట్స్ ఆల్రెడీ అయిపోవచ్చును. మీకు యాక్సిడెంట్స్, బ్రేకప్స్ అన్నీ జరిగిపోయినాయి. సో ఎవరెవరైతే ఉన్నారో మీనరాశి వారు తప్పకుండా మీ దగ్గరలో ఉండే దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళండి. ఇక ఈ ఆగస్టు నెలలో కొంతమేర ఉద్యోగం మార్పులు అని చెప్పి అనుకున్నాం. వ్యాపారంలో మాత్రం పెట్టుబడులు పెట్టొద్దు. మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఎవరైతే అనుకుంటున్నారో ఇది కొంత అనుకూలంగా మాత్రం ఉండబోతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకుంటేనే మంచి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మీనరాశి వారు తప్పకుండా అమ్మవారికి పాలతో అభిషేకం ఎక్కడ జరుగుతూ ఉందా పాలతో అభిషేకం చేసుకో. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో 12 రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి. 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత 1 డే 2 డే అటు ఇటుగా. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు గురుగారు, మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాత నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు, ఒకవేళ వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్.